హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ సామర్థ్యం పైన, అదేవిధంగా కెప్టెన్సీ పైన టీమిండియా మాజీ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఇర్ఫాన్ పఠాన్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనే వాటిని పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ అయితే దారుణమైన ప్రదర్శన కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతోటి ఘోర ఓటమి అయితే చవిచూసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో ఇంత ఘోరం ఓటమి అయితే ఏ మ్యాచ్లో జరగలేదు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లోనే ఇంత ఘోరం ఓటమి అయితే చూసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 8 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో కేవలం 3 మ్యాచ్లో గెలవడం జరిగింది. 5 మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. పాయింట్ల పట్టికలో చూసుకుంటే మాత్రం అయితే 7వ స్థానంలో అయితే కొనసాగుతుంది ముంబై ఇండియన్స్ మాత్రం అయితే. ముఖ్యంగా వచ్చేసరికి టీమిండియా మాజీ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ వచ్చేసరికి మన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రదర్శన పైన అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజెంట్ ఐపీఎల్ 2024లో మన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ సామర్థ్యం అయితే పూర్తిగా తగ్గిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది మ్యాచ్ల నుంచి మన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏ మ్యాచ్లో కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. భారీ షాట్లు కూడా కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే బ్యాటింగ్ సామర్థ్యం అంటే పూర్తిగా తగ్గిపోతుందన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అదే విషయాన్ని మన ఇర్ఫాన్ పఠాన్ అయితే చెప్పడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు చేసిన స్కోర్ ఒకసారి చూసుకుంటే మాత్రం అయితే 10 runs, 2 runs, 21 runs నాట్అవుట్, 39 runs చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో అంటే పూర్తిగా విఫలమవడం జరుగుతుంది మన హార్దిక్ పాండ్యా మాత్రం అయితే. ఇదే ఆట తీరుని కనబరిస్తే మాత్రం అయితే జూన్లో ప్రారంభమై T20 వరల్డ్ కప్లో జట్టులో చోటు కోల్పోవడం అయితే దాదాపు ఖాయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో పూర్తిగా విఫలమవుతున్నాడు. అదేవిధంగా బౌలింగ్లో ఇంకా దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. 2 విభాగాలు హార్దిక్ పాండ్యా మాత్రం అయితే టోటల్గా విఫలం అవుతున్నాడు. అదేవిధంగా ముంబై ఇండియన్స్ అయితే ఎయిర్ కోర్ తెచ్చుకొని కెప్టెన్స్ చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ మాత్రం అయితే హార్దిక్ పాండ్యా వచ్చిన నేపథ్యం ఏమో కానీ, ముంబై ఇండియన్స్కి ఏమైందో కానీ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చాలా చెత్త ప్రదర్శన మాత్రమైతే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. 5 సార్ల ఛాంపియన్ నిలిచిన ముంబై ఇండియన్స్ ఇంత దరిద్రమైన ఆటను ఏ సీజన్లో చూడలేదని అయితే ఫ్యాన్స్ మాత్రం అయితే అనడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరడమే చాలా కష్టంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీది అయితే హార్దిక్ పాండ్యా పైన అయితే ఇర్ఫాన్ పఠాన్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు, బౌలింగ్లో ఫెయిల్ అయ్యాడు, క్యాప్టెన్స్లో కూడా ఫెయిల్ అయ్యాడని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా మన హార్దిక్ పాండ్యా ఆడితే మాత్రమే తదుపరి రోజులు హార్దిక్ పాండ్యా జట్టు నుంచి చోటు కోల్పోవడం ఖాయం, ఇండియా టీంకి అయితే దూరం అయ్యేది ఖాయమని కూడా చెప్పడం జరిగింది. మన ఇర్ఫాన్ పఠాన్ మాత్రమైతే మన హార్దిక్ పాండ్యా ఆట పైన మాత్రమైతే కామెంట్స్ అయితే తెలపండి. ఇంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.